హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో నేను 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఏంటంటే కాలేజ్ ఫీజ్ రియంబర్స్మెంట్ సో నాట్ అప్లికబుల్. సో ఏ కాలేజ్ కి మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు. సో ఒకవేళ మీకు కాలేజీలో సీట్ వస్తే మీకు ఆ కాలేజ్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు. అక్కడ మనకు కొన్ని కాలేజెస్ అయితే ఇచ్చారు. ఆ కాలేజీలో మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాదు, మీకు ఒకవేళ అందులో సీట్ వస్తే. సో అందుకే చెప్తున్నాను, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీరు ఏమైనా ఆ కాలేజ్ పెట్టింటే సో మీకు అందులో సీట్ వస్తే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు. సో అప్పుడు మీరే పే చేయాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, క్లియర్ గా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే సిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో రీసెంట్ గా కొన్ని 11 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మనకి యాడ్ చేశారు. సో అందులో మనకి 13,610 సీట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం. సో 11 యూనివర్సిటీ ఏంటి, సో ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ మనం ఇంక్రీజ్ అయ్యాయి, ఇదంతా కూడా దీని గురించి మాట్లాడదాం. సో ఆ తర్వాత ఏంటంటే, సో చాలా మందికి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేసినప్పుడు సేవ్ చేయాలా ఫ్రీ చేయాలని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అలానే సేవ్ చేస్తే ప్రాసెస్ ఏముంటుంది, ఫ్రీజ్ చేస్తే ప్రాసెస్ ఏముంటుంది, సో దాని గురించి కూడా క్లియర్ గా ఇప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ వెబ్ ఆప్షన్స్ లో డూస్ ఏంటి, డూ నాట్స్ ఏంటి, సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేయకూడదు అని క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం దేని గురించి మాట్లాడదాం అంటే, సో ఫస్ట్ ఈ సేవ్ ఆర్ ఫ్రీజ్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత డూస్ డూ నాట్స్ మాట్లాడదాం. సో ఫస్ట్ ఇది, నెక్స్ట్ సెకండ్ ఇది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఇంక్రీజింగ్ సీట్స్. సో ఫైనల్ గా ఫీజ్ రియంబర్స్మెంట్ ఏ కాలేజీలో రాదు. ఒకవేళ మీకు ఆ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే మనం సేవ్ ఆర్ ఫ్రీజ్ గురించి మాట్లాడదాం. వెబ్ ఆప్షన్స్ లో సో చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ వీడియో పెట్టినప్పుడు సో అందులో నన్ను అడిగారు, బ్రో నేను ఫ్రీజ్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేయాలి అని. ఫ్రీజ్ చేస్తే మీకు మళ్ళీ చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఉండదు. మీరు ఏదైతే కాలేజ్ ముందు పెట్టుకున్నారో అదే ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. సో ఇంకా అవే కాలేజీలో మీకు ఏదో ఒక కాలేజ్ అనేది ఫస్ట్ ఫేజ్ లో వస్తుంది. సో ఒకవేళ మీ ర్యాంక్ సెట్ ఏదైనా ఉంటే కూడా సో ఆ ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి వస్తుంది. సో అలా కాదు బ్రో మేము సేవ్ చేసినాం బ్రో అని ఎవరైనా ఉంటే, సో మీరు రీసెంట్ గా ఎప్పుడైనా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టి మేము సేవ్ చేసాం బ్రో అని ఎవరైనా ఉంటే, సో వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో 2 or 3 టైమ్స్ అయితే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకొని అలా సేవ్ చేసుకుంటూ మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అలా 31st లోపు మీరు ఒక 2 or 3 టైమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సేవ్ చేసిన వాళ్ళు. సో సేవ్ చేసేసిన వాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బ్రో నేను 31st లోపల వరకు లాస్ట్ ఫైనల్ వరకు సేవ్ చేసా, ఫైనల్ గా ఫ్రీజ్ చేయలేదు, నేను ఫ్రీజ్ చేయకుంటే సో నాకు డైరెక్ట్ గా వాళ్ళే ఫ్రీజ్ చేస్తారా, లేకుంటే నేను ఫైనల్ గా ఒకసారి పెట్టేసిన తర్వాత ఫ్రీజ్ చేసేయాలి బ్రో అని అడుగుతారు. సో మీరు సేవ్ చేసినా కూడా సో ఫైనల్ గా మీరు 31st లోపు మీరు ఫ్రీజ్ చేయకుంటే డైరెక్ట్ గా మీరు పెట్టిన ఏదైతే లాస్ట్ లో పెట్టారో ఆప్షన్స్ పెట్టారో సో మీరు సేవ్ క్లిక్ చేసి ఉంటారో ఆ ఆప్షన్స్ అనేటివి అదే ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అవుతాయి. సో మీరు ఫ్రీజ్ క్లిక్ చేయకుండా కూడా. బట్ మీరు ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే సేవ్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సేవ్ చేస్తేనే మీకు ఆప్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో మీరు 31st లోపు 2-3 సో మీరు 31st లోపు 2 or 3 టైమ్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ August 1st మనకి ఆప్షన్ అనేది ఉంటుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు August 1st అయితే ఫ్రీజ్ చేసుకునేయండి, ఛాన్స్ అదే మనకి ఫైనల్ గా ఉంటుంది. సో August 1st పెట్టేసిన తర్వాత ఫైనల్ గా మీరు అక్కడ ఫ్రీజ్ చేసేస్తే మీకు క్లియర్ గా అక్కడికి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతుంది. మీరు August 6th మీకు సీట్ అలాట్మెంట్ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం సేవ్ ఆర్ ఫ్రీజ్ గురించి అయితే మాట్లాడేస్తాం. ఇప్పుడు డూస్ ఆర్ డూ నాట్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. సో మీరు ఏదైతే డ్రీమ్ కాలేజెస్ ఉన్నా ఆ కాలేజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అది పెట్టేసిన తర్వాత మీ ర్యాంక్ అండ్ మీ క్యాస్ట్ కి తగ్గట్టుగా కొన్ని కాలేజెస్ మీకు ఇష్టం ఉన్న కాలేజీలో పెట్టండి. సో మీకు ఇష్టం లేని కాలేజీలు మళ్ళీ పెట్టకండి. బ్రో నేను ఇష్టం లేని కాలేజీలు పెట్టేశాను, నాకు అది వచ్చేసి నేను ఏం చేసేది ఇప్పుడు అనుకుంటుంటారు. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అంత ప్రాసెస్ మనకు ఉంది కాబట్టి సో ఫస్ట్ ఫేజ్ నుండి సీట్ వచ్చేదానికి ట్రై చేయండి. సో మీరు ఫస్ట్ ఫేజ్ లో రావాలి అనుకుంటే మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ కి తగ్గట్టుగా మీకు ఇష్టం ఉన్న కాలేజీలో ఆ కాలేజీలో పెట్టండి. సో మీకైతే సీట్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది సో సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ చూసి బ్రో నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. అలా కాదు బ్రో, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఏదైతే ఉంటుందో ఆ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ర్యాంక్ డీటెయిల్స్ సో అది చెక్ చేసుకుని మీరు ఈ వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఫేజ్ కి పెడితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో నేను ఒక వీడియో చేస్తాను లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆ వీడియో. సో ఎవరైనా చూడుకుంటే ఆ వీడియో క్లియర్ గా చూడండి. సో డూస్ లో అయితే ఫస్ట్ క్లియర్ గా చెప్పాను, వెబ్ ఆప్షన్స్ అట్లీస్ట్ 10 అయినా పెట్టండి అట్లీస్ట్. సో మీ ర్యాంక్ అండ్ కాలేజ్ తగ్గట్టుగా ఏదైనా పెట్టండి. సో మీకు ఈ టాప్ కాలేజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఒకవేళ పెట్టాలనుకుంటే అది కూడా పెట్టండి. సో మీకు ఈ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా, సో అవి కూడా పెట్టండి. ఒకవేళ వస్తే 99% మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ తగ్గట్టుగానే అదే సీట్ వస్తుంది. సో టాప్ కాలేజ్ రావాలంటే మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉండాలి.
సో ఇది డూస్. ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక పేపర్ లో అంతా మీరు ప్రిపేర్ చేసుకొని ఏ కాలేజ్ పెట్టాలి, ఏ బ్రాంచ్ పెట్టాలి అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ వీడియో నేను అంత ల్యాగ్ చేయకూడదు అనుకుంటున్నాను. సో మీకు ఫస్ట్ గా అన్ని చెప్పేయాలనుకుంటున్నాను. సో అందుకే క్లియర్ గా అన్ని ఫస్ట్ గా చెప్పేస్తున్నాను. సో దీని గురించి అయితే క్లియర్ గా చూసాం. సో ఫస్ట్ ఏంటంటే మనం డూస్ లో మనం అన్ని క్లియర్ గా చూసాం కాబట్టి సో మీరు పేపర్ మీద రెఫర్ చేసుకుని అక్కడ వెళ్ళి సో అక్కడ ఏదైనా నెట్ సెంటర్ కి ఆ ల్యాప్టాప్ లో పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. మొబైల్ లో పెట్టాడు కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. మొబైల్ లో పెట్టకుండా ల్యాప్టాప్ ఆర్ నెట్ సెంటర్ కి వెళ్ళి సో వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇది మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి నెట్ సెంటర్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నెట్ సెంటర్ కి వెళ్ళండి. లేకుంటే మీకే ల్యాప్టాప్ ఉంటే మీరు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని క్లియర్ గా చూసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇది డూస్. సో డూ నాట్స్ ఏంటంటే మీరు చాలా మంది ఏంటంటే అసలు పేపర్ ప్రిపేర్ చేసుకొని అసలు చాలా మంది వెళ్ళరు, అలానే పెట్టేస్తుంటారు. అది చేయకూడదు మీరు. సో డూ నాట్స్ అనేది అది చేయకూడదు. పేపర్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొంత మంది ఏంటంటే ఒక కాలేజీ పెట్టేస్తారు. వాళ్ళకి వచ్చి నాకు అదే కాలేజీలో నాకు ఏ సీట్ రావాలని ఒక కాలేజీ పెట్టేసి వదిలేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ తగ్గట్టు ఉంటే ఒకవేళ పర్లేదు ఒకవేళ రావచ్చు. బట్ ఒకవేళ మేబీ మీకు చిన్న ర్యాంక్ ఎవరైనా ఉండి పీడబ్ల్యూడి ఎన్ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ వాళ్ళకుంటే వాళ్ళకి సీట్ వచ్చేసి మీకు సీట్ రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? సో అందుకే చెప్తున్నాను, ఒక్క కాలేజీ పెట్టకండి, కొన్ని కాలేజ్ పెట్టండి. మీ డూ నాట్స్ లో అంటే మీరు ఏం చేయకూడదు అంటే వన్ కాలేజీ పెట్టి నిలపకూడదు. మీకు ఇంకా కాలేజ్ కొన్ని ఇష్టం ఉన్న కాలేజ్ పెట్టండి. అట్లీస్ట్ టాప్ కాలేజ్ ఏమైనా ఉంటాయి అది కూడా పెట్టండి. అండ్ అలానే మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ తగ్గట్టు ఉన్న సీట్ పెట్టండి. సో ఫస్ట్ ఫేజ్ లో మనకి సీట్ రావడానికి ట్రై చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని గురించి అయితే మనం క్లియర్ గా మాట్లాడేస్తాం. ఇప్పుడు సో సెకండ్ గురించి క్లియర్ గా మాట్లాడడం. సో ఇప్పుడు మనం ఈ రెండు మాట్లాడేసాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది థర్డ్ అండ్ ఫోర్త్. ఇంక్రీజింగ్ సీట్స్ అనేది మనకి 13,610 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో దీని గురించి మాట్లాడదాం. ఈ 11 యూనివర్సిటీస్ ఏంటి అండ్ అలానే నెక్స్ట్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఏ కాలేజీలో రాదు అని క్లియర్ గా ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్ లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్ లో కూడా చాలా వీడియోస్ అయితే చేసి నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. ఓకే గైస్, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసింటే వాళ్ళకి వీడియో షేర్ చేసేది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను మీకు ఏ కాలేజ్ కి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. సో అక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు ఏ కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ రాదు అని. సో ఒకవేళ మీరు ఆ కాలేజీలో పెట్టుకుంటే ఆ కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ రాదు అని మీకు క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆ కాలేజ్ మీరు పెట్టారో లేదు. సో ఇప్పుడు క్లియర్ గా మీకు ఈ వెబ్సైట్ లో ఇలా ఇప్పుడు చూసారంటే ఏపీ ఎంసెట్ మీరు క్లిక్ చేస్తారు వ్యూ డీటెయిల్స్ మీద. సో వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని కనబడుతుంది. ఈ పబ్లిక్ నోటీస్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది క్లియర్ గా వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూసారంటే ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఈస్ నో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ యాజ్ పర్ ద డిసిషన్స్ టేకెన్ బై యూనివర్సిటీస్. సో ఫస్ట్ ఏంటంటే జేఎన్టీకే ఎంటీఎస్ఎస్ ఈ కాలేజీలో అయితే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. సో నెక్స్ట్ ఎస్వియు సిఎస్ఎస్. సో ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతి. సో తిరుపతిలో సిఎస్సి కి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. నెక్స్ట్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం సెల్ఫ్ సపోర్టింగ్. సో ఈ కాలేజ్ కూడా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. సో ఈ 3 కాలేజీలో అయితే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇక్కడ క్లియర్ గా మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూసారంటే సో ఈ కాలేజీలో అయితే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా చెక్ చేసుకోండి. ఈ కాలేజ్ మీరు పెట్టింటే ఈ కాలేజీలో మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. అండ్ ఇక్కడ మనకి కోర్సెస్ కూడా ఇచ్చారు, ఆ కోర్సెస్ కూడా చెక్ చేసుకోండి. ఈ కాలేజ్ కోర్సెస్ లో అయితే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో ఇప్పుడైతే క్లియర్ గా చూసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే ఇంక్రీజింగ్ సీట్స్, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ మనం ఇంక్రీజ్ అయినా క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసారంటే ప్రైవేట్ వర్సిటీల్లో ప్రభుత్వ కోటా సీట్లు భర్తీకి అనుమతి 11 యూనివర్సిటీల్లో 13,610 సీట్లు కేటాయింపు. సో మీకు 13,610 సీట్లు కేటాయింపు అయినా ఇంక్రీజ్ అయ్యాయి అని క్లియర్ గా ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్ లో. సో ఇప్పుడైతే మనం సీట్స్ చూసాం కదా ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయని, ఏ కాలేజీలో ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయని ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. మీరు క్లియర్ గా చూసారంటే మనకి తాజా ఉత్తర్వుల ప్రకారం 11 యూనివర్సిటీల్లో కేటాయించిన ఇంజనీరింగ్ సీట్లు వివరాలు ఉన్నాయి. సో విట్ ఏపీ అమరావతిలో 1814. సో 1814 విట్ ఏపీలో ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ సెంచురియన్ విజయనగరం 273. భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ 1134. నెక్స్ట్ ఫోలో చిత్తూరు 273. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి 1519. నెక్స్ట్ అన్నమాచార్య రాజంపేట 1554. గోదావరి గ్లోబల్ కాలేజ్ రాజమహేంద్రవరం 1324.
ఆదిత్య సూరపాలెం 1848, నెక్స్ట్ వివిఐటి నంబూరు 2240, నెక్స్ట్ ఎస్ఆర్ఎం అమరావతి 1450, నెక్స్ట్ శ్రీ సిటీ ఇంటర్నేషనల్ తిరుపతి జిల్లా 180 సీట్స్. సో టోటల్ గా 11 యూనివర్సిటీలు మనకి 13,610 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎంసెట్ రిలేటెడ్ కాకుండా బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి.